అందరికీ శుభాభినందనలండి. 2026 మే నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. మన జీవితంలో ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ నెల మనకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకువస్తుందో తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉండటం సహజం. ఈరోజు మనం అద్భుతమైన, ఎంతో ఆసక్తికరమైన, ఎప్పుడూ పర్ఫెక్షన్ కోసమే తప్పించే ఒక అద్భుతమైన రాశి గురించి మాట్లాడుకుందాం. అదేనండి మన కన్యారాశి వారు. ముందుగా కన్యారాశి వారి గురించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈరోజు. కన్యారాశి వాళ్ళంటే బుధ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు. వీరి బుద్ధి కుశలత, ఆలోచన విధానము, ఏ పైన పద్ధతిగా చేయాలనే తపన చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. వీళ్ళు ఒక పని మొదలు పెట్టారంటే అది 100% పర్ఫెక్ట్గా చేసేవారు నిద్రపోరు. ఇతరుల తప్పులను కూడా ఎంతో సున్నితంగా, పద్ధతిగా సరిదిద్దే నైపుణ్యం కన్యారాశి వాళ్ళకే సొంతం. ఎవరైనా సరే ఆపద వస్తే ముందుగా స్పందించే మంచి మనసు వీళ్ళది. ఈ పర్ఫెక్షన్ అనేది ఒక్కోసారి వీరికి మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. అంతా సవ్యంగా జరగాలి, ఏ చిన్న పొరపాటు జరగకూడదు అని వీళ్ళే అందరి పనులు కూర్చుని వీళ్ళు పర్ఫెక్ట్గా చేయటం కోసం వీళ్ళు పెద్దాంటి ఇన్వాల్వ్ చేసుకుంటారు. అది ఒక ఇబ్బందికరమైన విషయం. మే నెలలో వీళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది ఈరోజు మనం ఎంతో వివరంగా, కూలంకుషంగా కూడా చర్చిద్దాం. అసలు విషయానికి వచ్చే ముందు ఎవరెవరు ఈ కన్యారాశి కిందకు వస్తారన్నది గమనిస్తే ఈ విషయంలో మీకు స్పష్టంగా తెలియటం కోసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పు, షం, నా, ఠా, పే, పో అనే అక్షరాలతో ఏదో ఒక అక్షరంతో మొదలైన వాళ్ళందరూ కూడా కన్యారాశి కిందకు వస్తారు. అంటే నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుంటే. అలాగే నక్షత్రాల పరంగా ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్తలో 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టినవారు ఖచ్చితంగా కన్యారాశి కిందకి వస్తారు. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, నేరుగా 2026 మే నెల కన్యారాశి వారికి ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు మీకు ఈ నెలలో ఎటువంటి ఫలితాలను ప్రసాదించబోతున్నాడు అనే విషయాన్ని ఆసక్తికరంగా విశ్లేషించుకుంటే, ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ నెలలో మీకు సామాన్య ధనలాభాలు కలుగుతాయని సూచిస్తుంది. అంటే మీరు ఆశించిన స్థాయిలో లక్షల లాభాలు వచ్చి పడిపోకుండా మీకు కావలసిన అడక్వేటగా కావలసినంత ధనం మాత్రం మీకు చేతికి అందుతుంది. మీ శ్రమకి తగినట్టుగా ఒక మోస్తరుగా లేదా సామాన్య ధనలాభం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి డబ్బు విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వచ్చిన ఆ సామాన్య ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం మాత్రం మీ చేతుల్లో ఉంటుంది. అంటే నిరుత్సాహం అనేది కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి రెండో ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మీకోసం ఎదురు చూస్తుంది. ఈ నెల ప్రారంభంలో కాస్త భిన్నమైన అనుభవాలను చూపించబోతోంది. ఏంటి గిరిరావు గారు మొదట్లోనే ఇలా చెబుతున్నారని భయపడపాకండి. ఉన్నది ఉన్నట్లు చెప్పటమే ఒక నైజం. మే నెలలో మీకు ప్రారంభం నుంచి అన్ని రంగాలందు నిరుత్సాహమే గోచరించును అని జ్యోతిష్ శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. అంటే మీరు వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, లేదా స్వంత పనులు చేసుకుంటున్న వారైనా సరే, మొదట్లో మీరు అనుకున్నంత వేగంగా పనులు జరగకపోవటం వల్ల ఏంటిది, నా టైం బాగాలేదా, ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యంగా ఉంటుంది ఏంటి అనే ఒక రకమైన డల్నెస్ని కలిగించేటువంటి ఇది ఈ నెలలో కలగబోతోంది. ఈ డిసప్పాయింట్మెంట్ ఎందువల్ల వస్తుందంటే మీ పర్ఫెక్షన్ కోసం మీరు తాపత్రయపడటం వల్ల, దానికోసం మీరు నిబద్ధతగా ఉండటం వల్ల కూడా ఇది కొంచెం మీకు ఇబ్బంది పెడుతుంది. మీ బుద్ధి బలాన్ని ఉపయోగించి ఆ నిరుత్సాహాన్ని తరిమికొట్టడానికి ప్రయత్నించండి. పని అవ్వట్లేదు అంటే అది మీ తప్పు కాదు, కాలం కాస్త నెమ్మదిగా సాగుతోందంతే. మే నెల మధ్య భాగానికి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయి. ఈ నెలలో ఒక అద్భుతమైన మనోల్లాసము, కీర్తి, వృద్ధి, అలాగే మీ చేపనులందు వృద్ధి ఖచ్చితంగా అంటే గ్రోత్ కనిపిస్తుంటుంది. అలాగే ఎంతో అద్భుతమైన మార్పులు ఈ నిరుత్సాహాన్ని మర్చిపోయే విధంగా మీరు గ్రోతు, మీ ప్రయాణాలు రాను రాను మనోల్లాసం వైపు అడుగులు వేస్తుంది. మీరు చేసే ఏ పనైనా సరే అందులో మీ నైపుణ్యాన్ని చూసి చుట్టుపక్కల వారు కూడా ఆశ్చర్యపోయే విధంగా, ఆఫీస్లో అయితే మీ బాసుల నుంచి మంచి ప్రశంసలు అందుతాయి. దీనివల్ల మీ సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ ప్రాజెక్ట్ అయితే తీసుకుంటారో అందులో వృద్ధి కనిపిస్తుంది.
ఇంతకాలం మీరు పడ్డ కష్టానికి ఒక గుర్తింపు ఐడెంటిటీ వస్తుంది. మీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. దీనికి తోడు మీ గృహంలో కానీ మీ వృత్తిలో కానీ మీకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే సంతోషకర వార్తలు వింటారు. ఈ సంతోష వార్త అనేది బహుశా మీ పిల్లలు చదువుల గురించి కాకపోవచ్చు, కుటుంబంలో ఒక మంచి శుభకార్యం గురించి కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక లావాదేవీలు కానీ మీకు అనుకూలంగా మారటం గురించి అయినా కావచ్చు. మొత్తానికి ఆ వార్త వినగానే మీలో ఉన్న టెన్షన్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. జీవితం మీద ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నెల ప్రారంభంలో కాస్త నిరుత్సాహంగా, నెల మధ్యలో అద్భుతమైన మనోల్లాసము, సంతోష వార్తలను చూసిన మీరు నెలాఖరికి వచ్చేసరికి మళ్ళీ కొన్ని చిన్న చిన్న కుదుపులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ మే నెలలో మొత్తం మీకు కొంచెం బాధలు కనిపించినప్పటికీ కూడా ఆ బాధలు శారీరకమైనవి కానీ మానసికమైనవి కానీ కావచ్చు. శ్రమ పడటం వల్ల వచ్చే అలసట, కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదోపవాదాల ద్వారా మీ మనసును కాస్త గాయపరిచే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీరు ఏ పని మీద కూడా సరైన ఇంట్రెస్ట్ రాక గొప్పగా చెప్పుకోదగిన పనులు ఈ సమయంలో చేయలేకపోతున్నామన్న భావన స్ఫురిస్తుంది. అంటే రొటీన్గా చేసుకుపోయే పనులు మాత్రమే చెప్తారు తప్ప ఏదో కొత్త రిస్క్ తీసుకోవటము, కొత్త ప్రాజెక్టులు గొప్పగా ప్లాన్ చేయటం కానీ నెలాఖరులో జరిగే అవకాశం లేదు. ఒక రకమైన స్తబ్దత మీలో కనిపిస్తుంది. నేను మీకు ఒక భరోసా మాత్రం ఇస్తున్నాను. అదేంటంటే ఈ నెలాఖరులో కూడా మీకు కొద్దిపాటి లాభాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఆ లాభాలు చూసుకుని మీరు సంతోషపడతారు. చివరికి ఈ నెల అంతా ముగిసేసరికి మీ మనసులో ఒక రకమైన ఆనందం మిగులుతుంది. ఎన్నో కష్ట సుఖాలు ఎదురైనా మే నెలలో మీకు ఒక మంచి అనుభవాన్ని, ముగింపులో ఒక ప్రశాంతమైన ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ ఎత్తుపల్లాలు ఉన్న మే నెలలో మీరు ఎదుర్కొనే ప్రతి అనుకూలతను అధిగమించి సానుకూల ఫలితాలను మరింత పెంచుకోవటానికి జ్యోతిష్ శాస్త్రంలో మన పెద్దలు కొన్ని అద్భుతమైన పరిహారాలు ఇచ్చారు. అవి ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కన్యా రాశి వారు ఖచ్చితంగా ఆచరించవలసిన కొన్ని అద్భుతమైన రెమెడీస్ ఏంటంటే, ఇళ్లల్లో పిల్లలు చదువులో రాణించాలన్నా, మీ మనస్సుకు ప్రశాంతత కలగాలన్నా మీరు శుక్రవారాలందు లక్ష్మీదేవిని కాదు సరస్వతీదేవి పూజలు చేసి పప్పు బెల్లము స్కూలు పిల్లలకు పంచినట్లయితే మీకు చాలా మంచిది. పసిపిల్లల రూపంలో ఉన్న దేవుళ్లను మీరు చేసే చిన్న ప్రసాద వితరణ మీ జీవితంలో ఎన్నో ఆటంకాలను తొలగిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మరో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, శుక్రవారాలందు మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సరస్వతి గణపతులు ఉన్న పటాన్ని పెట్టుకుని పూజ చేయటం వల్ల కూడా, పిల్లలకు మధుర పదార్థాలు తినిపించటం వల్ల కానీ, గృహమునందు మీరు చేసే వృత్తి వ్యాపారంలో ఎనలేని వృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షంలో ధనము, సరస్వతీదేవి కటాక్షంతో జ్ఞానము, విఘ్నేశ్వరుడి కటాక్షంతో విఘ్నాలు తొలగిపోవటము, ఈ రెండు కలిస్తే వారిని ఆపటం ఎవరి తరమూ కారు. ఆడవారికి విశేషమైన ఫలితాలు ఇచ్చే మరో అద్భుతమైన పూజ ఉంది. శుక్రవారం మీరు అమ్మవారిని శ్రీ లలితాదేవి సహస్రనామాలతో భక్తిగా పూజించటం కానీ, మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ చీరను వాయనంగా ఇచ్చి వారిని లలితాదేవిగా భావించుకుని వారి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా కానీ మీ కుటుంబంలో సుఖ సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. ఈ సంవత్సరానికి సంబంధించి కన్యారాశి వారికి సాధారణ స్కోర్ చూసుకుంటే అసలు సంవత్సర ఫలితాల్లోనే ఆదాయం 8గా ఉండి ఖర్చు 11గా ఉంది. కనుక ఈ నెల దాని గురించి ఆలోచించవలసిన ప్రత్యేక అవకాశాలేం లేవు. కనుక కన్యారాశి వారి ఏడాది అంతా కూడా తమ జేబులో చిల్లు పడకుండా చూసుకోవటం అనేది సంవత్సర ఫలితాల్లోనే చెప్పడం జరిగింది. అందువల్ల ఈ అనవసరమైన ఖర్చుల కళ్ళం వేసుకుంటూ ఈ నెలలో మీరు చేయవలసిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ సంవత్సర కాలంలో మీ సమాజంలో లభించే పూజితం 3గాను, ఎదురయ్యే అవమానం 3గానే ఉంది. కాబట్టి ఈ నెలలో కూడా దాదాపుగా అదే కొనసాగుతుంది. అంటే చిన్న చిన్న అవమానాలు, అపార్థాలు ఉండటం అనేది జీవితంలో సహజం. కనుక వాటి గురించి పెద్దగా పట్టించుకోపాకండి. ఎవరితో మాట్లాడినా, ఏ వ్యవహారాల్లో తలదూచినా కాస్త ఆచితూచి అడుగు వేయండి. సమయస్ఫూర్తిగా నడుచుకోండి. గురువారాల విషయానికి వస్తే ఏంటంటే, గురుబలాన్ని పెంచుకోవటానికి మీరు రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయటం కానీ, పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ సమతాం కామధేనవే అనే అర్చన చక్కగా తులసిదళాలతో చేయండి.
అలాగే పాయసం, పెరుగు, ఆవడలు నివేదన చేయండి. శక్తి మేరకు బీదసాదులకు అన్నదానం చేయండి. ఆర్తిగా ఆకలితో ఉన్నవాడికి పెట్టిన అన్నం ఫలితము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కన్యారాశి వారికి అధిపతి అయిన బుధుడు కాబట్టి బుధవారాన్ని ప్రసన్నం చేసుకోవటానికి బుధవారాలు బుధగ్రహానికి ప్రదక్షిణ చేస్తూ బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చని పూలతో పూజ చేయటము, పచ్చని పెసలు ప్రీతిపాత్రమైంది కాబట్టి అది నానబెట్టి మరుసటి రోజు మొలకలు వచ్చిన తర్వాత పక్షులకి, జీవరాశులకి పెట్టడం కూడా చాలా మంచిది. మీ మానసిక చికాకులు తొలగిపోయి బుద్ధి సరైన మార్గంలో నడవటానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే చివరిగా ఆదివారాలందు కనుక మీ కులదైవము లేదా గ్రామదేవతను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా గ్రామదేవత దగ్గర వెళ్ళి పొంగళ్ళు పొంగించి నివేదన పెట్టడము, అమ్మవారికి సారె పెట్టడం అంటే పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, గాజులు అవన్నీ ఇచ్చినట్లయితే కదా మీకు చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. నా ప్రియమైన కన్యారాశి సోదరీ సోదరులారా, ఈ 2026 మే నెలలో మీకు ఎలా ఉండబోతుందంటే చిన్న చిన్న జాగ్రత్తలు నేను చెప్పినవి చక్కగా చేసుకుంటే ఏ దైవ కార్యాలు చేయాలో చక్కగా ఈ గిరిరావు గారు చెప్పింది మీరు ఫాలో కండి. కష్టాలు శాశ్వతం కాదు, అలాగే లాభాలు కూడా శాశ్వతం కాదు. మన ధర్మం చేస్తూ దైవాన్ని నమ్ముకుని ఎవరికి హాని తలపెట్టకుండా పర్ఫెక్ట్గా మనం ఉన్నప్పుడు మనకి భగవద్ అనుగ్రహం చాలా పోరాగా కలుగుతుంది. ఈ మే నెలలో మీ అందరి జీవితాల్లో అపారమైన మనోల్లాసాన్ని కిరీటపరిశ్రమలో తీసుకురావాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండండి. చిరునవ్వుతో కష్టాలను జయించండి. మళ్ళీ వచ్చే నెల రాశిఫలాలతో మీ గిరిరావు గారు మీ ముందుంటారు. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.